దేవునికి స్తోత్రం. ఈ దిన నిత్య నివాసైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. అపోస్తుల కార్యం 17:27. ప్రియా నిత్య నివాసైన దేవదేవుని బిళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దినదినము అనుదినము ప్రతిదినము ప్రభుని మహింపరుస్తున్నారా, గణపరుస్తున్నారా, ఆరాధిస్తున్నారా, దేవుని స్తుతిస్తున్నారా? స్తుతి మన స్థితిగతులను మార్చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని మహింపరుస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు మనం ఎంతో ఆదరణను, ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందగలుగుతాం. ఎవనికి దూరంగా ఉండువాడు కాదు మన దేవుడు, అందరికీ సమీపంగా ఉన్న గొప్ప దేవుడే. నేడు అనేకులు తాము దేవునికి దూరంగా ఉన్నామని తలంచుచుండగా, మనలను సృష్టించిన దేవుడు మనకు దూరంగా ఉండుటకు ఇష్టపడలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు సూర్యచంద్ర నక్షత్రం అవతల ఉన్నాడని, వారి ప్రార్థన వినబడని ఎత్తులో ఉన్నాడని ప్రజలు తలంచున్నారు. ఇందువలన ప్రభు యొద్ద నుండి ఆశీర్వాదం పొందలేకపోవచ్చున్నారు. దేవుడు దూరంగా ఉన్న దేవుడు కాదు, సమీపంగా ఉన్న దేవుడు. అయితే మనము ఆయన ఎడల విశ్వాసం గలవారమే ఆయనను అంగీకరించినప్పుడు ఆయన ప్రేమ గల గొప్ప తండ్రిగా మనలను సమీపించున్నాడు. తండ్రి బిడ్డ అనుబంధమును బట్టి ఆయన సమీపంగా ఉన్నాడు. నేడు దేవుడు మీకు సమీపంగా ఉన్నాడని గుర్తించండి, గ్రహించండి, మహింపరచండి. నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మీతో కూడా ఉన్నానని చెప్పిన మహిమాన్వితుడైన దేవుని బిడ్డలారా, దేవుడు మన దగ్గరే మన పక్షాన ఉండగల గొప్ప దేవుడే. వృద్ధులైన తల్లిదండ్రులకు వారి బిడ్డలు తమ దగ్గర ఉంటే ఎంతో సంతోషం. దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలు వారు ఇంటికి వస్తున్నప్పుడు వారు ఎంతో ఆనందం, సంతోషం పొందగలుగుతున్నారు. ప్రభు మన సమీపంలో నివసించగోరుచున్నాడు. మోషేతో ఇశ్రాయేలు ప్రజల మధ్య నేను నివసించగోరుచున్నాను, నాకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టమనెను. సొలొమోను దేవాలయం కట్టి ప్రతిష్ఠించినప్పుడు మహిమగల ప్రసన్నతతో ఆ మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడైన దేవదేవుడు దిగివచ్చాడు. ఇదిగో మనుషుల మధ్య దేవాది దేవుడు వాసం చేయుచున్నాడని చెప్పని ప్రకారం ఆయన ఇమ్మానుయేలు, ఆయన మనవలే రక్తమాంసములు గలవాడైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని విడువని దేవుడు. మన దేవుడు మన పక్షాన కార్యాభివృద్ధి చేసే గొప్ప దేవుడు. నేను యేసును అంగీకరించిన ఆత్మాభిషేకం పొందినప్పుడు ప్రభు నాతో కూడా ఉన్నాడని గ్రహించాను. దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన నాతో కూడా ఉన్నాడనే భావం కలిగి ఉంటేను గనుక పాపమును, లోకమును జయించి పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా నేను జీవించగలుగుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో జయమనుగ్రహించగల గొప్ప దేవుడే. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాను. అయితే తండ్రి దూరమున కుమారుని చూసి పరిగెత్తుకుని వెళ్ళాడు. మారు మనసు పొందుచున్న ఏ పాపికిని ప్రభు దూరంగా ఉండువాడు కాదు. పాపమును చిక్కుకొని అల్లాడక దేవుని సమీపించుటకు రండి, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆ మహిమాస్వరూపుడు మీ వద్దకు వచ్చినని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. నీవు దేవుడి రాజ్యంకు దూరంగా లేవు, నీవు దేవుడి రాజ్యంకు సమీపంగా ఉండాలి. మనం దేవుడితో కొనసాగుతున్నప్పుడు మహిమాస్వరూపుడైన దేవదేవుడి యొక్క శాశ్వతమైన కృపను నువ్వు పొందగలదు. దేవాదేవుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపించగల గొప్ప దేవుడు. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, ఆ మహిమాన్వితుడు నిన్ను పిలుచుచున్నాడు, ఆ కరుణా సంపన్నుడు నిన్ను పిలుచుచున్నాడు. ఇప్పుడే ఆయన చెంతకు వచ్చి ఆయనకు అద్భుతమైన ఆదరణను, ఆయనకు గొప్ప సంరక్షణను మనం పొందుదాం. దేవదేవుని యొక్క కృపతో నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపాతాకిడి మీకు ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడును పరిశుద్ధుడు, మహోన్నతుడు, నిత్య నివాసమైన పరమ తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మా నిమిత్తమే ఇచ్చినటువంటి ఈ శుభవాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు నాయ అధిపతి. వందనాలు నాయ మూర్తి, నీకు స్తోత్రాలు నాయనా. మాలో ఎవనికి దూరంగా ఉండువాడు కాదు. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సమర్థుడు, శక్తిమంతుడు, ఉన్నతమైన క్రియా మీ కార్య మేలుపకార సహకారం మీ బిడ్డలైన మా అందరి పట్ల జరిగించి మాకు జీవిజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప కృపాతాకిని మాకు అందరికీ దయచేయం. నేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.